లూకా 8వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉంది? దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద పారబుల్, ద సీడ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి రాయబడి ఉంది కదండి. అంటే విత్తనము దేవుని వాక్యము. విత్తనము ఏంటంట? దేవుని యొక్క వాక్యము. సో ఈరోజు మరి మనం ఏం చేయాలంటే, స్వస్థత గురించి ఏం రాయబడింది దేవుని యొక్క వాక్యంలో, దాన్నే మనం పట్టుకోవాలి. సో ఒకసారి ఒక పాస్టర్స్ ఫ్యామిలీ, వారు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా బలంగా మరి వారు సేవ చేస్తూ వారు ఉన్నారన్నమాట. కానీ కొడుకు మాత్రం ఆయన ట్రాక్లో లేడు. అంటే అబ్బాయి లోకంలోనే బోరింగ్ ఫీల్డ్ ఏంది, ఈ వాక్యం చెప్పటం, ఈ పాటలు పాడటం అంతా మనకు సెట్ అవ్వదు, మనం ఏం చేద్దాం, డిఫరెంట్ ట్రాక్లో వెళ్దాం అని అనుకున్నాడంట. అంటే అబ్బాయి తలనొప్పులంతా మనకొద్దు, ఈ సేవా భారములు మనకొద్దు, మనకు డిఫరెంట్ ట్రాకే మనకు కరెక్ట్, మనం వేరే ట్రాక్ వెళ్ళిపోదామని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, మరి చెడ్డ స్నేహానికి ఆయన బానిస అయిపోయి, అంటే చెడ్డ ఫ్రెండ్స్తో తిరగటం ఆయన ప్రారంభించాడంట. మరి ఏ రోజు కూడా ఆయన బైబిల్ని ఆయన ముట్టుకోలేదంట, మరి దేన్ని కూడా మరి ఆయన పాటించలేదంట ఆయన జీవితంలో. సో ఒకరోజు మరి ఒకరోజు ఆయనకేదో బాడీలో ఏదో ఒక అనీజీగా ఉండి ఏదో టెస్ట్కి వెళ్ళాడంట. టెస్ట్కి వెళ్తే క్యాన్సర్ అని చెప్పేసి వచ్చిందంట. క్యాన్సర్ అని వచ్చేసరికి ఆయన గుండె కొట్టడం ప్రారంభించిందనమాట. అబ్బా టైం అయిపోయింది లోకంలో, ఇంకా 6 months నీకు టైం అని చెప్పేసి డాక్టర్స్ అన్నారంట. సరే, మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఏమని చెప్పారు, బైబిల్ చదవమన్నారు, మరి మనల్ని ప్రభు యొక్క సన్నిధిలో గడపమన్నారు, కానీ మనం గడపలేదు. ఇక లాస్ట్ డేస్లో మనం ఉన్నాం కనుక, చివరి దినంలో నేను ఉన్నాను కనుక మరి నేను బైబిల్ చదువుతానని చెప్పేసి ఆయన ఫ్రెండ్స్ దగ్గర చెప్పాడంట. నా చివరి కోరిక, నేను జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు నేను చదవాలి, అదే నా చివరి కోరిక, ప్రభు అంటే ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఒక కండిషన్ పెట్టాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, రే నువ్వు ఆది కాండంలో నుంచి నువ్వు ఇప్పుడు ప్రారంభిస్తే మధ్యలోనే నువ్వు చచ్చిపోతావు, నువ్వు మాథ్యూ నుంచి స్టార్ట్ అవ్వు, ఏది రెవల్యూషన్స్ వరకు చదువు చాలా అన్నారంట. అంటే నీకు అంత శక్తి లేదు, బలము లేదు, నీకు ఇచ్చిన టైము 6 months 3 months ఉంది, మరి నువ్వు ఇప్పుడు జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు నీకు చదివే పేషెన్స్ నీకు లేదు, మరి మాథ్యూ నుంచి ప్రారంభించు అని చెప్పేసి మరి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్పారంట. చెప్తే ఆయన అంట, నో 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 దిస్ ఇస్ మై లాస్ట్ విష్, అంటే ఇదే నా చివరి కోరిక కనుక నేను జెనిసిస్ నుంచి ఆదికాండం వరకు మరి నేను చదివేస్తా అని చెప్పేసి అన్నాడంట. మరి ఆయన చదువుతున్నాడంట. మరి చివరికి ఆయనకు ఒక్క వాక్యము మాత్రం ఆయన గుండెలో బలంగా మరి తాకిందంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళిన గాయాల ద్వారా స్వస్థత అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. ఆ వాక్యం ఆయన చాలా బలంగా పట్టుకుందన్నమాట. అంటే ఎన్ని గొప్ప కార్యాలు, అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన ప్రభు, మరి సూర్యుడిని ఆపిన ప్రభు, మరి ఈ ఒక్క వాక్యాన్ని ఆయన చదివేటప్పుడు మాత్రం ఆయన హృదయంలో ఏమనిపించిందంట, ప్రభు నాతో మాట్లాడేశాడు, నాకు స్వస్థత వచ్చేసింది అని ఆయన నమ్మాడట. వెంటనే అన్నాడంట, నేను స్వస్థత నేను పొందేశాను, నాకు వచ్చి చెక్ చేయండి అన్నాడంట. అంటే క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేయండి అని పిలిచాడంట. పిలిస్తే వాళ్ళు అన్నారంట, నీకేం స్వస్థత ఏం రాలే, నీకు ఇంకా క్యాన్సర్ ఉందన్నారంట. ఆయన హృదయం అయితే, ప్రభువా నువ్వు మాట్లాడేశావు, ఏది నీ గాయాల ద్వారా స్వస్థత అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, కానీ ఇక్కడ మీరు మళ్ళీ క్యాన్సర్ అంటున్నారు ఏంది ప్రభువా అని ఒక మించి ఆలోచించాడంట. తర్వాత అన్నాడంట, నాకు 1 week తర్వాత నాకు చెక్ చేయండి అన్నాడంట. మళ్ళీ నమ్మాడంట, ప్రభువా నీ వాక్యంలో శక్తి ఉందన్నావు, ఇగో నేను నమ్ముతున్నాను, నువ్వు వెళ్ళిన గాయాల ద్వారా నాకు స్వస్థత అనే వాక్యాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా అన్నాడంట. నెక్స్ట్ వారం వచ్చారు కదా చెకప్కి, డాక్టర్ అన్నాడంట, నీది ఇంకా ఘోరంగా అయిపోయింది క్యాన్సర్ అన్నాడు. అక్కడ గుండె మళ్ళీ పట్టుకున్నాడంట. హీలింగ్ అవుతుంది అనుకుంటే ఇంకా వర్స్ట్ అవుతుంది ఏంది. కానీ ఆయన యొక్క హృదయంలో ఒకటి ఆ ఒక్క వచనాన్ని ఆయన హృదయంలో ఆయన ఎంత బలంగా ఆయన నాటాడంటే అసలు ఎవరు వచ్చి ఏం చెప్పినా అసలు ఆయన ఏం నమ్మట్లేదంటే, నువ్వు చచ్చిపోతావరా బాబు 1 month అంటే నేను చావను, నాకు ప్రభు వాగ్దానం ఇచ్చాడు,
ఆయన గాయాల ద్వారా నాకు స్వస్థత నాకు దొరికింది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ డాక్టర్స్ వచ్చారంట చెక్ చేయటానికి. వాళ్ళు చెక్ చేసి ఒక్కొక్క డాక్టర్ కూడా ఇలా అదేమంటారు, చేతిని ఇలా మూతి మీద ఇలా పెట్టుకున్నారంట. ఈయన 1 monthలో చచ్చిపోదాం అనుకున్నా, క్యాన్సరే ఈయన బాడీలో లేదు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ నేను మీకు తెలియజేశానంటే, ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనకు ఏ గింజ మనకు ముఖ్యమో, ఎక్కడ మనం బాధపడుతున్నామో, ఎక్కడ మనకు ఒక కష్టం ఉంది, ఎక్కడ ఏ శ్రమ ఉంది, ఆ గింజను తీసుకొని గట్టిగా మనలో మనం నాటాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో మనం గట్టిగా దాన్ని మనం సో చేయటం మనం నేర్చుకోవాలి. అందుకే ప్రభు ఈరోజు మీకేమని తెలియజేస్తున్నాడంటే, ఈరోజు మీకు ఎక్కడ ఏ బాధ ఉన్నా అక్కడ ఆ స్థలంలో ప్రభు యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని బలంగా నాటండి అని చెప్పేసి ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరి దగ్గర గింజ ఉంటుంది. సో ఈ 3 స్టెప్స్ మనం చేస్తే మన క్రిస్టియన్ లైఫ్లో మనము పైకి వచ్చినట్టే. అందరికీ గింజ ఉందని తెలుసు కానీ ఆ గింజను ఎత్తము. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? మన జీవితంలో ఒక మార్పు రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఈ బైబిల్ని ఇలా లేపాలి. ఓపులో ఏముందో అదన్నా తెలియాలి కదా, ఏ గింజ ఉందన్నా తెలియాలి కదా వాడటానికి కదా. సెకండ్ ఏం చేయాలి తెలుసా? సెకండ్ ఏం చేయాలి? బైబిల్ని తెరవాలి. బైబిల్ మోసే ఉంటాయి కదా, బైబిల్ని తెరవాలి. మూడోది, ఆ వాక్యాన్ని బైబిల్ గ్రంథంలోనే ఉంచకూడదు, మన హృదయంలో మనం నాటాలి. హల్లెలూయా. ఈ 3 మనం చేయగలిగితే మన జీవితం తప్పకుండా మారుతుంది అని చెప్పేసి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మరి మనం ఏమని నమ్మాలంటే, ప్రభువా నీ యొక్క వాక్యంలో నేను స్థిరంగా ఉంటాను. అంటే ఎవరందరూ ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ దాన్ని చేయటం వారు ప్రారంభిస్తారో, వారు వారి యొక్క ఇల్లుని మరి ఆ బండ మీద, రాక్ మీద వారి యొక్క ఇల్లుని కట్టినట్టు సమానము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే, ఎక్కడ ఏ గింజ మనకు అవసరమో మరి మనం దాన్ని తీసుకొని మరి మనం దాంట్లో మనం నాటటము మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఏం చేస్తున్నా అంటే, ఎప్పుడు నా ఫోన్లో ఉంటుంది ఒక 10 హీలింగ్ వర్సెస్ ఉంటాయి. అంటే స్వస్థతకు సంబంధమైన 10 వాక్యాలు నా నోట్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడన్నా ఆర్థిక స్థితి కింద పడినట్టు ఉంటే దానికి ఒక 10 వచనాలు ఉంటాయి. ఆ 10 వర్సెస్ తీసి పక్కకు పెట్టుకుంటా. మళ్ళీ ఇంకొక 10 వర్సెస్ ఏది అభివృద్ధి కొరకు తీసుకుంటా. ఇంకొకటి ఏ యొక్క అపాయం కూడా నాకు రాకుండా, అంటే కీర్తనలు 91 దాన్ని తీసి పెట్టుకుంటాను. అంటే ఎప్పుడన్నా అలాంటి ఒక సందర్భం నా జీవితంలో వస్తే వెంటనే దాన్ని చెప్పటం ప్రారంభిస్తా. హల్లెలూయా. దాన్ని చెప్పటం నేను ప్రారంభిస్తాను. కరెక్ట్గా నాకు తెలిసి కొత్తగూడెం మీటింగ్కి నేను వెళ్తున్నాను అనమాట. ఒక 2 డేస్లో నాకు మీటింగ్ ఉంది, పబ్లిక్ మీటింగ్ ఉంది. నా పరిస్థితి చూస్తే బెడ్లో నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నా. మా మమ్మీ అంటుంది, నువ్వు వస్తావారా మీటింగ్కి, నీ పరిస్థితి చూస్తే నువ్వు వచ్చేలా లేదు కదా అని అంటుంది మా మమ్మీ నన్ను చూసి. నేనైతే పబ్లిక్ మీటింగ్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఇది మాత్రం మిస్ చేయకూడదని నా మనసులో ఉందన్నమాట. అటు ఇటు చూస్తున్నా, ప్రభువా మరి నాకు ఒక వాగ్దానం నాకు ఇవ్వండి ప్రభువా అని చెప్పేసి మరి ప్రభు దగ్గర అడుగుతున్నాను అనమాట. అంటే లేవలేని పరిస్థితి, ఏది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను. వెంటనే ఫోన్లో ఒక లైట్ ఇలా వస్తుంది అనమాట. అంటే నోటిఫికేషన్ వస్తే లైట్ వస్తుంది కదా, ఎవరైనా టెక్స్ట్ పంపిస్తే మనకు లైట్ వస్తుంది అనమాట. ఒక వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచో ఒక టెక్స్ట్ పంపించాడు. సరేరా బా అంటే అసలు చూడటానికి కూడా పేషెన్స్ లేదన్నమాట. సరే చూద్దాం, చాలా రోజుల తర్వాత ఏదో టెక్స్ట్ పంపించాడు కదా అని ఇలా తీస్తే ఐ యామ్ ద గాడ్ హూ హీలర్ ది అని చెప్పేసి ఒక వాగ్దానం వచ్చింది. అంటే నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పేసి నా వాగ్దానం వచ్చింది. వెంటనే దాన్ని నా హృదయంలో నేను తీసుకున్నాను. నెక్స్ట్ రోజు లేచి కూడా మీటింగ్కి వెళ్ళిపోయా. హల్లెలూయా. అంటే గాడ్స్ వర్డ్, ప్రభు ఎప్పుడు కూడా మనకి వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు, మనల్ని కరెక్ట్ అయిన ట్రాక్లో ఆయన మనల్ని తీసుకెళ్తాడు. సో ఈరోజు మరి మనం ఏమని నమ్మాలంటే, ప్రభువా మరి ఈ వాక్యాన్ని నేను మాట్లాడటం నేను నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు ఏది సోలిపోయిన ఒక స్థితి నా జీవితంలో వచ్చినా, ప్రభువా నేను మీ యొక్క వాక్యాన్ని నేను పలకటం నేను నేర్చుకోవాలి.
అనేది మనం నేర్చుకుంటే మన జీవితం మాత్రం కంప్లీట్గా మారుతుంది. స్మిత్ విగిల్స్వర్త్ అని చెప్పేసి ఒక గొప్ప సేవకుడు ఆయన ఉన్నాడు. సో ప్రభు ఆ 19th సెంచరీలో పెద్ద ఉద్యమం ప్రభు తీసుకొచ్చాడు. దేంట్లో తీసుకొచ్చాడంటే చాలా హీలింగ్ ఇవాంజలిస్ట్లు వేస్తారనమాట వెస్ట్లో, ఇక్కడ కాదు మన యుఎస్ఏ అటు ప్రాంతంలో. మరి ప్రభు చాలా సేవకులను ఆయన లేపాడు ఒకేసారి లేపి ఆయన యొక్క శక్తి అంటే ఏందో ప్రజలకు చూపించే అంతగా మరి చాలా సేవకులని ప్రభు లేపాడు అన్నమాట. సో అందరూ కూడా చాలా బలంగా వారు వాడబడేది. టచ్ అంటే అందరి కింద పడిపోయేది. మరి ఎంతోమంది అంటే ఎవరు మనుషులు వినని స్వస్థతలు అవ్వటం ప్రారంభించింది అనమాట యుఎస్ఏ అటు చుట్టూ ప్రాంతంలో అన్నిట్లో కూడా. సో అప్పుడు చాలామంది చాలా బలంగా వారు వాడబడేది అనమాట. అప్పుడు ఈ స్మిత్ విగిల్స్వర్త్ అనే ఈ వ్యక్తి ఆయన ఏం చేశాడంటే అందరి దగ్గర ఒక ఛాలెంజ్ చేశాడంట. అందరు హీలింగ్ ప్రీచ్ చేసే కానీ అందరి దగ్గర ఒక ఛాలెంజ్ చేశాడంట. ఏం తెలుసా? మీరు సేవ చేస్తారు కానీ మీకన్నా ఎక్కువ అడుగు నేను సేవ చేస్తా అన్నాడంట. అంటే ఆయనకు అర్థం అవ్వలేదంట. అప్పుడు అందరు అనుకున్నారంట, ఏంది ఈ వ్యక్తి ఇలా అంటుండు, మనం సేవ చేస్తున్నాం, ఆయన కూడా సేవ చేస్తున్నాడు, ఇలాంటి మాట చెప్పటం అవసరమా అని చెప్పేసి అక్కడ చుట్టూన్న ప్రజలందరూ కూడా ఒకలాగా ఆలోచించడం వారు ప్రారంభించారంట. అంటే వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువనే చేస్తాను, మీరందరూ కూడా మాయమైపోతారు కానీ నా సేవ అలాగే నిలబడుతుంది అని చెప్పేసి ఒక మాట నేను చెప్పాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, మీరందరూ శక్తితో మాత్రమే మీరు ముందుకెళ్తున్నారు కానీ నేను వాక్యముతో నేను ముందుకెళ్తున్నాను అని అన్నాడంట. హల్లెలూయా కదండి. అంటే శక్తి మనకు ముఖ్యం కాదు, అభిషేకం ముఖ్యం కాదని నేను చెప్పట్లేదు, కానీ దానితో వాక్యం కలిస్తే మనం నెక్స్ట్ లెవెల్ మనం ఉంటాం. హల్లెలూయా మన జీవితంలో కదండి. సో మనం ఏమని నేర్చుకోవాలంటే ఈరోజు ఆ వాక్యముతో మన అభిషేకముతో మన ప్రార్థన జీవితంతో మనం ముందుకెళ్ళగలిగితే మనకన్నా బలము కలిగిన వ్యక్తి ఎవ్వరు కూడా ఉండరండి. హల్లెలూయా. ఈ స్మిత్ విగిల్స్వర్త్ అనే వ్యక్తి ఒక 10-15 సంవత్సరాలు ఆయనకేమైందంటే ఆయన చాలా అనారోగ్యముతో ఆయన ఉండటం ఆయన ప్రారంభించాడంట. కానీ ఆ చివరి దినముల్లో కూడా చాలా బలంగా ఆయన వాడబడ్డాడు. అప్పుడు వారు ఏం చేశారంటే ఒకరోజు ఆయన టెస్ట్కి తీసుకెళ్లారంట. టెస్ట్కి తీసుకెళ్తే కిడ్నీలో స్టోన్స్ ఉందన్నారంట. వెంటనే ఆయన అన్నాడంట, నో 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 నేను ఇంకా బతుకుతా, నేను ఇంకా సేవ చేస్తా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే 10 years అసలు ఏం పట్టించుకోలేదంట. సో ఒక్కరోజు చాలా బలంగా నొప్పి వచ్చేసి ఆయన వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో పడేసారంట. ఈయన వినడు హీలింగ్ అని చెప్పేసి ఇక ట్రీట్మెంట్కి రాడని చెప్పేసి ఆయన వెళ్ళి పడేశారంట, అంటే ట్రీట్మెంట్కి. అప్పుడు ఆయన కిడ్నీని ఇలా కట్ చేశారంట, అంటే స్టోన్స్ తీద్దామని చెప్పేసి ఇలా కట్ చేశారంట. ఇంత పెద్ద రాయి, అంటే ఎన్ని రాయిలు ఆయన యొక్క శరీరంలో ఉంటాయంట. అంటే యూజువల్గా కొద్దిగా సైజు పెరిగితేనే ఆ వ్యక్తి ఆ పెయిన్ వారు తట్టుకోలేరు అనమాట, కిడ్నీలో స్టోన్ వస్తాయి. కానీ ఆయనలో కనీసం 100 రాయిలు ఆయన కిడ్నీ నుంచి బయట తీశారంట. అంటే నేనేమంటున్నానంటే ఆ మనిషే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఎంత నమ్మాడంటే ఆయన ప్రాణానికన్నా ఆయన ఎక్కువ వాక్యాన్ని నమ్మాడు. హల్లెలూయా. నేను అది చెప్పాలని ఆశపడుతున్నా కదండి. అంటే 10-15 సంవత్సరాలు అన్ని స్టోన్స్ ఆయన బాడీలో పెట్టుకొని ఆయన సేవ చేయగలిగాడంటే వాక్యాన్ని ఆయన అంతగా నమ్మాడు. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మనతో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే మనం కూడా వాక్యాన్ని మన జీవితంలో మనం ఎంత బలంగా మనం నాటుతామో మన జీవితం కూడా అంత బలంగా ఉంటుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిదాన్ని కూడా ఆయన వాక్యాన్ని వాడాడు. మరి వాక్య ప్రకారం ఆయన ముందుకెళ్ళాడు కదా. వాక్య ప్రకారం ఆయన చేయటం ఆయన ప్రారంభించాడు కనుక ఆయన యొక్క జీవితము కూడా మరి అందరికన్నా ఒక మెట్టు పైన ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. సో ఈరోజు మనం ఏం చేయాలంటే మనము ఆ గింజ మనం చదివే ఈ వాక్యము అలాగే ఉండిపోకుండా మన జీవితంలో ఎంత బలంగా నాటగలుగుతామో, నాటినట్లయితే వీ కెన్ సస్టైన్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్ కదండి. అన్ని బాధలు, కష్టాలు, నష్టాలని కూడా మనం జయించగలుగుతాము అని చెప్పేసి మరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు
చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.